హలో అండి. చాలామంది కూడా ఈ వీడియో కోసం అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చాలామంది కూడా ఈ విధంగా అయితే కామెంట్ చేయడం జరిగింది. బ్రదర్ మా దగ్గర మాతా వైష్ణవి దేవి కాయిన్ ఉంది. వాటిని ఎక్కడ సేల్ చేయాలి? ఏ విధంగా సేల్ చేయాలి? లేదా ఇటువంటి కాయిన్స్ నిజంగా తీసుకుంటారా లేదా? అన్న దాని గురించి మీరు ఒక వీడియో చేయండి బ్రదర్ అని చాలామంది అయితే కామెంట్ రూపంలో అయితే వారి అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ చాలామంది కూడా ఇటువంటి అపోహలు అయితే ఉన్నాయి. ఇటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. నిజానికి వాటిని తీసుకుంటారా లేదా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుందనేసి అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ సమాధానంగా అయితే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ దేనికి సంబంధించి వీడియో చేయాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేమైతే వీడియో చేయడానికి అయితే సిద్ధంగానే ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇవాళ ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి అయితే మరికొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం. నిజానికి వీటిని తీసుకుంటారా లేదా, వీటిని ఎక్కడ సేల్ చేయాలి, వాటి ధర అనేది వాటి కాస్ట్ అనేది ఏ విధంగా ఉంది అన్న దాని గురించి అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరితో అయితే పంచుకోవాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2002లో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ₹5 కాయిన్, నెక్స్ట్ ₹10 కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్ వీటిని తీసుకుంటారా లేదా అన్న దాని గురించి మనం చర్చించుకుంటే ఫ్రెండ్స్ వీటిని తీసుకునేవారు చాలా తక్కువ మంది అండి. 100లో 2% మాత్రమే తీసుకుంటారు. వీటిని చాలా అంటే చాలా అరుదుగా అయితే తీసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అసలు తీసుకోరు అనడానికి అయితే లేదు. కాకపోతే చాలా అంటే చాలా తక్కువ మంది. కాకపోతే మీరు వీడియోస్లో చూసి నమ్మి మోసపోవద్దు. చాలామంది చెప్తుంటారు ఈ కాయిన్ ఉన్నట్లయితే మీరు లక్షాధికారులు అవుతుంటారు, లేకపోతే మీకు డబ్బులు అనేవి వస్తాయి, లక్షల్లో కోట్లలో వస్తాయని చాలామంది చెప్తుంటారు. మీరు వీడియోస్ చూడడం వల్ల నిజానికి వీటికి చాలా డిమాండ్ ఉందేమో, వీటిని ప్రతి ఒక్కరు తీసుకుంటారేమో అని మీరు అపోహపడుతున్నారు. ఇదంతా ప్యాక్ అండి. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే 2% అన్నాను. ఎవరెవరో అన్న దాని గురించి కూడా నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి అయితే కొన్ని చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ చాలామందికి అయితే వీటిని తీసుకోవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ అనేది ఉంటుందండి. కొందరికి ఏ విధంగా అంటే కార్ కలెక్షన్ అనమాట. కొందరికి ఏంటంటే అన్ని కార్లు నా దగ్గర ఉంటే బాగున్ను, అంటే కారు ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్స్ అనేవి నా దగ్గర ఉంటే బాగున్ను అని చాలామంది అనుకుంటుంటారు. నెక్స్ట్ కొందరికి మోటార్ వెహికల్స్ అనమాట, బైక్స్ కావచ్చు, అవన్నీ బైక్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ విధంగానే మనందరికీ తెలిసిందే మ్యూజియం, అందరు వినే ఉంటారు ఈ పదం. అయితే మ్యూజియంలో ఏ విధంగా చేస్తారంటే అరుదుగా దొరికేటటువంటివి, సహజంగా లభించేటటువంటివి కాదండి, అరుదుగా దొరికేటటువంటివి మ్యూజియంలో భద్రపరచడం జరుగుతుంది. అయితే అందులో మనం చూడడానికి వెళ్ళాలంటే డబ్బులు పే చేసి మరి చూడడానికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. ఆ విధంగానే ఈ కాయిన్ బిజినెస్ అనేది కూడా ఒక ప్యాషన్తోనే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆ కాయిన్ మన దగ్గర ఉండడం వల్ల మనకు మంచి కలుగుతుంది అనే ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వారు ఆ కాయిన్స్ని కానీ నోట్స్ని కానీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనిని క్యాచ్ చేసుకొని ఏం చేస్తున్నారంటే చాలామంది కూడా కాయిన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాయిన్ బిజినెస్ వల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఓకేనా? ఇది చాలా సర్వసాధారణం, మనందరికీ తెలిసిందే ఇటువంటి కాయిన్ బిజినెస్ అయితే జరుగుతుందని. కాకపోతే ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి మనము ఇప్పుడైతే తెలుసుకోవాలి. కాబట్టి ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ అనేది చాలా పవిత్రమైనటువంటిదే, నేను ఒప్పుకుంటా. దాని గురించి మనము కొన్ని అంశాలు అయితే ఇంకా తెలుసుకుందాం. ఒక్కొక్కరికి ఏంటంటే పాత వస్తువులు కావచ్చు, లేకపోతే పాత నాణ్యాలను కొనడానికి అయితే చాలామంది అయితే ఆసక్తి చూపుతున్నారండి. ఇటీవల కాలంలో అయితే అరుదైన కాయిన్స్కు లేదా పాత నోట్లకైతే మంచి డిమాండ్ అయితే ఏర్పడిందండి. అరుదైనటువంటి నాణాలు లేకపోతే నోట్లు ఉన్నవారైతే ఇంటి నుండి కాలు బయట పెట్టకుండానే లక్షాధికారులు అవుతున్నారు. ఇది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సమాచారం అనమాట. ఇదొక నిజం. ఓకే, ఇది ఎలా సాధ్యం అంటే మోసగిస్తున్నారండి, మోసపోయేవారు ఉన్నారు. కాబట్టి ఒక తెలివైనోడు తెలివి తక్కువ వాడిని యూజ్ చేసుకొని చేసేటటువంటి లబ్ధి నుండి వారు సమకూర్చుకున్నటువంటి ఆస్తినే ఈ విధంగా యూజ్ చేస్తున్నారు. అంటే వారు ఆస్తి అంటే మోసం చేయడం వల్ల, అంటే తెలివి తక్కువ వాడి నుండి ఈ విధంగా వారు లబ్ధి పొంది లక్షాధికారులు అవుతున్నారు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా తెలివిగా ప్రదర్శించాలి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు తెలివిగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు మోసగించలేరు. మీరు ఒకటే ఆలోచన చెయ్యాలి. ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ అనేది ప్రతి ఒక్కరిలో మన ఇండియా వ్యాప్తంగా కూడా ఉందండి. వాటికి వాల్యూ ఉంది, అంటే విలువ ఉంది. కాబట్టి అవి చలామణి అవుతున్నాయి. ఓకేనా? ప్రతి ఒక్కరి ద్వారా ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మన అందరి కోసం ఉంది ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన భారతీయుల కోసం మాత్రమే ఉంది. ఓకేనా? మన దగ్గర ఉండేటటువంటి డబ్బులు కరెన్సీ కానీ పై దేశంలో చలామణి అవ్వవు, చెల్లుబాటు అవ్వవు. ఓకే, కాబట్టి ప్రభుత్వం ఆమోదం మేరకు వచ్చిన ప్రతి నోటు కావచ్చు, కాయిన్ కావచ్చు, మన ప్రజల దగ్గర, మన భారతీయుల దగ్గర ఉండడం అనేది సహజమే. అవునా కాదా? మీరు బాగా ఆలోచన చేయండి ఇది. ఓకే, అయితే ప్రభుత్వం ఆమోదం లేకుండా వచ్చిన ప్రతి నోటు కూడా దొంగ నోటే అవుతుంది, ప్రతి కాయిన్ కూడా దొంగ కాయినే అవుతుంది. వాటికి మార్కెట్లో ఎటువంటి వాల్యూ అనేది ఉండదు. అవునా కాదా? వాటిని ఏదైనా దేనికైనా కొనడానికైనా ఉపయోగిస్తే పాత అంటే ఈ దొంగ నోట్లు కావచ్చు, దొంగ కాయిన్లు కావచ్చు, వాటికి వాల్యూ అనేది ఉంటుందా? ఉండదు కదా. ఒరిజినలే, డూప్లికేటే. ఓకే, అయితే ఈ మాతా వైష్ణవి దేవి బొమ్మ గల 5 రూపాయల కాయిన్కి ఎందుకు అంత డిమాండ్గా మాట్లాడుతున్నారు అంటే దానికి అంత కాస్ట్ ఉందని, ఎందుకు అలా తప్పుడు ప్రచారాలు ఎందుకు వచ్చాయి అనే దాని గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్ర అయితే ఉందండి. ఎక్కువగా మతపరంగా కావచ్చు, ఈ మూఢనమ్మకాల పరంగా కావచ్చు, మన భారతదేశంలో అయితే మన భారతదేశం అనేది అగ్రస్థానంలో అయితే ఉంది. అయితే దీనికి మెయిన్ ఇప్పుడు మనము ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి అయితే మనం దీని గురించి కొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం ఇంకా. ఓకేనా? ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ అయితే నాకైతే ఒక వ్యక్తి అయితే చెప్పడం జరిగిందండి. 10 lakhs అన్నాడు. అయితే దాని గురించి కూడా నేనైతే చెప్తాను. అయితే ఇప్పుడు ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. అయితే ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి అయితే ఎక్కువగా విశ్వసించేది ఎవరంటే హిందువులు అనమాట. భారతదేశంలో ఎక్కువగా అగ్రమతంగా పేరు పొందిన వారు ఎవరైనా ఉన్నారంటే హిందువులే కదా. అవునా కదా? ఇప్పుడు హిందువులు హైందవులు ఏ విధంగా నమ్ముతున్నారు అంటే ఈ మాతా వైష్ణవ దేవిని ఏ విధంగా నమ్ముతున్నారంటే వైష్ణవ దేవిని మాతారాణి అని కూడా పిలుస్తుంటారంట. వైష్ణవి దేవిని మాతారాణి అని కూడా, అంటే దేవతలందరికీ కూడా ఇదొక మాత, ఒక దేవత, అంటే దేవతలలో అగ్రస్థానం అనమాట. ఆ విధంగా నమ్ముతుంటారు. దీన్ని వైష్ణవి అని కూడా పిలుస్తుంటారు అనమాట. అయితే పార్వతి, సరస్వతి మరియు లక్ష్మి దేవతల మానవ జాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించింది అని చాలామంది అయితే నమ్ముతుంటారంట. అంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మంచి కోసం, ప్రజల శ్రేయస్సు, కీర్తి కోసం అయితే ఇదో దేవత అనేది మనకు ఆవరించి ఉంది. మన బాగోగులను చేకూరేది ఈ దేవత ఉండడం బట్టే అని అయితే చాలామంది అయితే విశ్వసిస్తుంటారంట. ఈ నమ్మకాన్ని కేర్ చేసుకొనే చాలామంది అయితే ఈ విధంగా ఇటువంటి కాయిన్స్ తీసుకుంటారని లేనిపోని అపోహలు అయితే సృష్టించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనలాంటి సామాన్యులే మోసపోవడం జరుగుతుందండి. వాళ్ళు లక్షలేం కర్మ కోట్లైన సంపాదించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి ద్వారా ఇటువంటి కాయిన్స్ అనేవి ఉండడం సహజమే. ఎందుకంటే మన కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన కోసం ఉంది కాబట్టి మన కోసం ముద్రించినటువంటి కాయిన్స్ మన దగ్గర కాకపోతే ఎవరి ద్వారా ఉంటాయి? మీరు అది ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరి ద్వారా ఉంటాయి. మన భారతీయులు అందరి ద్వారా ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ ఉంటుంది. కాయిన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంపన్నులు అయిపోతారా, ప్రయోజకులు అయిపోతారా? మీరు బాగా ఆలోచన చేయండి. ఓకేనా? ఇదండి, ఇది ఒక విశ్వాసం, నమ్మకానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ కాబట్టి దీన్ని చాలామంది క్యాచ్ చేసుకొని ఈ విధంగా డబ్బుగా మార్చుకుంటున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలకి, ఇటువంటి తప్పుడు నమ్మకాలకి అయితే మీరు చాలా దూరంగా ఉండండి. అయితే ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తానండి. నాతో అయితే ఒక వ్యక్తి అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే వీటిని తీసుకుంటారా లేదా, వీటి కాస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే నాతో అయితే ఒక వ్యక్తి అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి. అతనితో నేను ముందుగానే పరిచయిస్తుండే. అయితే వాళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళు కూడా నాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వారు అంటున్నారు, నేను చెప్పాను అనమాట, నా దగ్గర ఇటువంటి మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి చాలామంది అయితే కామెంట్ చేశారు, మీరు వాటిని తీసుకుంటారా అనేది నేను నా అభిప్రాయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. వారు ఏమంటున్నారంటే 10 లక్షలు విలువ చేస్తుందండి ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ అని వారు చెప్పడం జరిగింది. ఓకే, అయితే వారు ఏమంటున్నారంటే ఈ విధంగా వారు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ మాకు పార్టీలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా తీసుకునే పార్టీలు అనేవి చాలామంది నాకు తెలుసు, వారు తీసుకుంటారు. మీరు ఏం చేయాలి అంటే ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి నాకు షేర్ చేయండి అనేసి అయితే అన్నారు అనమాట. ఆ తర్వాత ఏమన్నారంటే వారు కమిషన్ అడుగుతున్నారనమాట. అంటే నేను పార్టీని తీసుకువస్తాను, మీరు ఛార్జెస్కి ఇవ్వండి, నెక్స్ట్ నాకు కమిషన్ కూడా కావాలి, మేము పలానా రోజు వస్తాము అని అయితే వారి అభిప్రాయాన్ని అలా విధంగా తెలియజేశారు. నాకు అప్పుడే డౌట్ అనిపించింది. ఈ విధంగా ముందుగానే కమిషన్లో అడిగారంటే మనం ముందుగా గ్రహించాల్సింది ఏంటంటే అదంతా అబద్ధమని. ఓకేనా? మీ దగ్గర కనుక ఇటువంటి కాయిన్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు ఉన్నట్లయితే మీరు ఒకటే ఆలోచన చేయండి. వారు ఆ విధంగా అన్నారనుకోండి, చాలామంది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ విధంగా జరిగిందనుకోండి, మీరు ఒకటే ఆలోచన చేయాలి,
మీరు ఒకటే ఏంటంటే వారు ఎంతకైతే తీసుకుంటాం అనుకున్నారనుకో, ఒక 2 lakhsకో 2 లక్షలకి తీసుకుంటాం అనుకున్నారనుకోండి, మీరు అందులో నుండే మీరు సగం కట్ చేసుకోండి, పర్వాలేదు. సగం కట్ చేశాక నాకు మిగతా డబ్బులు ఇస్తే సరిపోతుంది అని అనండి గానీ, ముందుగానే డబ్బులు మాత్రం పే చేయొద్దు. ఎవరు కమిషన్ అడిగినా ఇచ్చేయవద్దు. ఈ విధంగా చాలామంది మోసపోతున్నారు. మేము వచ్చే దారిలోనే ఉన్నాం, ఎవరో డబ్బులు దొబ్బేశారు, లేకపోతే ఎవరో దొంగ తీసేశారు, మేము రావాలంటే మాకు ఇంత ఛార్జెస్ కావాలని ఇవన్నీ కూడా కొందరు లైఫ్లో మీరు వీడియో చూస్తున్నారు. వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక వంతు, అందరిలో ఒక వంతు చాలా ఒక్కొక్కరికైనా ఈ విధంగా జరిగే ఉంటుంది, ఒక్కరిలో అయినా. ఓకే, కాబట్టి ఇటువంటి మోసాలు అనేవి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ నాణం అనేది మన దగ్గర ఉండడం వల్ల మనకు ఎంతో ఆస్తి చేకూరుతుంది, మనకు ఆస్తి దొరుకుతుంది అని చాలామంది కూడా సంపన్నం చేకూరుతుందని ఆ ఉద్దేశంతో వీటిని తీసుకుంటారండి. కాబట్టి మీరు అమ్మాలనుకుంటే మాకు చాలామంది పార్టీస్ అనేవి ఉన్నారు, వాళ్ళతో మీకు కాంటాక్ట్ చేస్తాను. వారు 10 lakhs అయినా 5 lakhs అయినా ఇస్తారు. వారు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. మీరు ఒప్పుకుంటే చాలు, మీకు పార్టీతో నేను కాంటాక్ట్ చేస్తానని ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే అదంతా మోసం అండి. ఓకేనా, మీరు ఒకటే ఆలోచన చెయ్యాలి. మన భారతీయులు అందరి దగ్గర కూడా ఈ మాతా వైష్ణవి దేవి బొమ్మ గల కాయిన్స్ 10 రూపీస్ కాయిన్, నెక్స్ట్ 5 రూపీస్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ ఇంకోటి వారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎక్కడ సేల్ చేయాలి అన్న దాని గురించి నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు దాన్ని విజిట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అనేది పెడతాను, దాన్ని ఒకసారి చూడండి. ఓకేనా, వారు ఏ విధంగా సేల్ చేయాలి అని నేను అడిగితే వాళ్ళు ఏమని చెప్పారంటే, మనం ఆన్లైన్లోనే వీటిని ఆన్లైన్లో సేల్ చేయాల్సి ఉంటుందండి. క్లాసిఫైడ్ ప్లాట్ఫామ్ దగ్గర మనం సేల్ చేయాలి. అయితే క్వర్క్ అకౌంట్ను ఓపెన్ చేయాలంట, క్వర్క్ అనే అకౌంట్ ఓపెన్ చేయాలంట. ఓకేనా, అయితే తర్వాత మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో పాటు అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. అనంతరం మీ దగ్గర ఉన్నటువంటి ఈ నాణం కోసము లిస్ట్ క్రియేట్ చేసి ఫోటోలను అప్లోడ్ చేయాలి. ఆ కాయిన్కు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పెట్టిన ఆ నాణాలు వారికి నచ్చినట్లయితే ఆసక్తి గల వ్యక్తులు మీతో మెసేజ్ చేసి మీతో కాంటాక్ట్ అవుతారు, అమౌంట్ కూడా ఇస్తారు అని అయితే వారు చెప్పడం జరిగిందండి. ఇది ఎంతవరకు వాస్తవమో అన్నది మనకైతే తెలియదు. కాకపోతే నాకు తెలిసినటువంటి నా లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ కాయిన్స్కి సంబంధించి నేను ఈ లింక్ అనేది పెడతాను, వారు చెప్పిన లింకు. మీరు ఒకసారి విజిట్ చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, చూస్తాం దాని గురించి మరింత తెలుసుకుంటాం అనుకునే వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే మనము ప్రతిదీ కూడా ఏది కూడా వెనకడుగు వేసినా ముందడుగు వేసినా ముందు జాగ్రత్తతోనే వెయ్యాలి. ఓకేనా, ముందుకెళ్ళిన గోతే వెనక్కి వచ్చిన గోతే అన్నట్టు ఉంటుంది ఇటువంటి కాయిన్ బిజినెస్ చేసేవారికి అయితే. ఓకేనా, ప్రతిదీ కూడా మనం ఆలోచించే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, వీటిని తీసుకునేవారు చాలా తక్కువ, 2% అని చెప్పడం జరిగింది. వాళ్ళలో ఎవరెవరు తీసుకుంటారంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విధంగా ప్రతి కాయిన్ నా దగ్గర ఉండాలి అని అనుకునేవారు తీసుకుంటారు. నెక్స్ట్ మనం వీడియోస్ చూసే ఉంటాము. కొందరు ఏంటంటే ఒక కారు కావచ్చు, ఒక బైక్ కావచ్చు, వారికి ఒక గుర్తింపును పొందడం కోసము ఓన్లీ కాయిన్స్ను మాత్రమే పట్టుకెళ్ళి కార్స్ తీసుకుంటుంటారు, బైకులు తీసుకుంటుంటారు. వీరేం చేస్తారంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు మరి పెట్టి ఒక 5 రూపాయల కాయిన్ అయినా 10 రూపాయలైనా పెట్టి మరి ఆ కాయిన్స్ని తీసుకుంటారనమాట. తీసుకొని వారు ఆ విధంగా కారు కావచ్చు, బైక్ కావచ్చు వారు తీసుకుంటారు. దానివల్ల వారికి ఒక మెమొరీ అనమాట, వారికి ఒక జ్ఞాపకాలుగా ఉంటాయి. లేకపోతే వారొక రికార్డ్ని క్రియేట్ చేయడానికి కావచ్చు. ఈ విధంగా చేసేవారికి ఇటువంటి కాయిన్స్ అనేవి అవసరం కావచ్చు. ఓకే, నేను చెప్పింది మీకు నిజం వాస్తవం అనిపిస్తే మీరు నమ్మండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా అని కూడా నా మాటే నమ్మాలి అని అయితే నేను చెప్పట్లేదు. మీరు కాస్త అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా వివేచనతో ఆలోచించాలన్నదే నా అభిప్రాయం. ఓకేనా, ఈ వీడియో పట్ల మీకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎటువంటి వీడియో చేయాలని కూడా మీరు అనుకుంటున్నారో దాని గురించి కూడా మీరు మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేసినట్లయితే మనం ఖచ్చితంగా మరో వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఓకేనా, ఎవరికైనా ఇటువంటి కాయిన్స్కి సంబంధించి కావచ్చు, నోట్స్కి సంబంధించి కావచ్చు, ముందుగానే కమిషన్లు కానీ అడగడం కానీ, లేకపోతే ఇక్కడికి రమ్మన్నారు ఎక్కడికో రండి, కాయిన్స్ పట్టుకొని నోట్స్ పట్టుకొని రండి, మేము డబ్బులు పట్టుకొని వస్తామన్నా కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవద్దండి. ఓకేనా, మనం వెళ్ళడం వల్ల మనకు రిస్క్ అవుతుంది. మీ దగ్గర కాయిన్ కానీ నోటు కానీ ఉన్నట్లయితే మీకు డబ్బు అవసరం ఎంత ఉందో వారికి కూడా ఆ కాయిన్ అవసరం వారికి అంతే ఉంటుంది. ఓకేనా, వారికి కాయిన్ కావాలంటే వారే వస్తారు. మీరు ఒకటే చెప్పండి, మీరు ఎక్కడో చెప్పారు కదా అని నేను అక్కడ రావడం కాదండి, నేను
ఇంటి అడ్రస్తో సహా, మా ఊరి పేరు ఇంటి అడ్రస్తో సహా నేను ఇస్తాను. మీరు రండి, ఏం ప్రాబ్లం లేదు అని ముందుగానే, లేకపోతే మీరు ముందు విజిట్ చేయడానికి రండి, జస్ట్ చూడడానికైనా రండి. ఆ తర్వాత మీరు మేము ఇక్కడ రాగలం, పర్లేదు, మేము తీసుకువెళ్ళగలం అనే నమ్మకం మీకు కలిగినట్లయితే అప్పుడు మీరు డబ్బులు పట్టుకొని రండి. ఓకేనా? అప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర అనుకొని నిర్ణయించుకొని మనం ఈ చర్చను అయితే మనం అక్కడ సమాప్తం చేద్దాం అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఆ విధంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ కావచ్చు, నోట్ కావచ్చు, సేల్ చేసుకునే అవకాశం కల్పించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్త, ఎవరు కూడా మోసపోవద్దండి. ఓకేనా? మనం ఆల్రెడీ ఒక డీల్ అనేది తేవడం జరిగిందండి. అంటే ఒక నోటు 5 రూపీస్ నోట్ కావాలన్నారని ఒక వ్యక్తి నాతో అడగడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనేది చేశాం కదా. ఇటువంటి డీల్స్ అయితే నేను తెస్తుంటాను. నేను తెచ్చినటువంటి డీల్స్ అయితే ఎవరికి కూడా నష్టం కలిగించేవైతే నేను తేను. వారు ఎందుచేతం తీసుకుంటారో అన్న దాని గురించి పక్కన పెడితే, మీ దగ్గర ఉన్నటువంటి ఒకవేళ వారు అడిగిన నోటు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎటువంటి వారు అలాని నేను చెప్పింది మాత్రం ఎవరైనా, అంటే నేను వీడియోలో ఏదైతే చెప్తానో పలానా నోటు తీసుకుంటారని చెప్పినప్పుడు దాన్ని తీసుకోకపోతే నాకు కామెంట్ రూపంలో అడగండి, మీరు ప్రశ్నించండి. ఓకేనా? ఎందుకంటే మీరే చెప్పారు కదా బ్రదర్, మీ కారణంగానే నేను ఆ కాయిన్ లేకపోతే ఆ నోటు నా దగ్గర ఉంది, వారు తీసుకుంటామన్నారు, తీసుకోలేదు అని నాకు అడగండి. నేను ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. మీకు నమ్మకం కలిగితేనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ని అయితే ఊరికే అయితే సబ్స్క్రైబ్ చేయొద్దు. ఎవరు కూడా ఇంతమంది మనకు సబ్స్క్రైబ్ చేసి మనల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నారు, మా అందరినీ సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటి? ఒక నమ్మకంతో సపోర్ట్ చేస్తున్నారు, అవునా కాదా? కాబట్టి మీరు ఒకటే, ఏ ఛానల్నైనా, ఒక యూట్యూబ్ ఛానల్నే కాదు, ఏ ఛానల్ అయినా మనము సబ్స్క్రైబ్ చేయాలంటే ఆ ఛానల్ వల్ల మనకు ఎంతో కొంత ఉపయోగం ఉంది అనే ఉద్దేశం మీకు కలిగినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే మనకు ఉపయోగపడే వీడియో వీళ్ళు ఎప్పటికైనా చేస్తారు అనే నమ్మకం మీకు కలిగితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే సపోర్ట్ చేస్తాం. నిజంగా ఈ బ్రదర్ నిజాన్ని నిర్భయంగా ప్రజల దృష్టికి, మా దృష్టికి తీసుకువస్తున్నాడు. నిజంగా వీరు చెప్పేది నిజమే, 100% నిజం అని మీరు నమ్మినట్లయితే మనకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతేగాని నేనైతే ఒకటే, ప్రతి యూట్యూబర్ అనుకునేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తారు. ఎందుకండి సబ్స్క్రైబ్ చేయాలి? మనకు ఆ వీడియోస్ అనేవి ఉపయోగపడాలి, అవునా కదా? మనకు ఉపయోగపడుతున్నాయి, నిజంగా నాకు ఉపయోగపడే వీడియో వీళ్ళు ఎప్పటికైనా చేస్తారు అనే నమ్మకం మీకైనా కలగాలి, అవునా కదా? మీకు ఉపయోగపడుతున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే ఇప్పుడు దాకా మనం సబ్స్క్రైబ్ చేయండి అనకపోయినప్పటికీ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మంచిగానే అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాగానే చేస్తున్నారు, మనల్ని అందరినీ మెచ్చుకుంటున్నారు. ఇదంతా మనం ఇవన్నీ వీడియోస్ చేయగలుగుతున్నామంటే కేవలం మీ కారణంగానే నేను ఇంతవరకు అయితే వీడియోస్ చేస్తున్నానండి. ఇంకా మరెన్నో వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ అయితే నేను చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరో ముఖ్య విషయం ఏంటంటే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా? ఈ మాతా వైష్ణవి దేవి కాయిన్ గురించి అయితే నేను ఒక్క మాటలో చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఈ కాయిన్ అనేది ఉందండి. మీరు దయచేసి ఈ యూట్యూబ్లలో వీడియోస్ చూసి నమ్మి మోసపోవద్దు. ఓకేనా? నేను ఎటువంటివి తీసుకుంటారు అన్న దాని గురించి నేను క్లారిఫైగా చెప్తాను. మనం ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. 786 సీరియల్ నెంబర్ గల నోట్స్ తీసుకుంటారని నేను ఒక వీడియో చేయడం జరిగింది కదా. ఆ నోట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఓకేనా? నేను దాన్ని అయితే బల్లగుద్ది నేను చెప్పగలను. నేను వీడియోలో చెప్పినటువంటి సీరియల్ నెంబర్ గల నోట్ మీ దగ్గర ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరికైతే మేము రిప్లై ఇస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.